తత్వము కఠినమైన విషయం, అనుభవానికి చెందినది కనుక చెప్పేవాడికి అనుభవం ఉండాలి, వినేవాళ్ళకి అనుభవం కలగాలి. అదే పాఠం యొక్క లక్షణం. అంచేతనే కొంచెం క్లేశంతో కూడిన వ్యవహారం. సో మీ లోపల ప్రతిఫలనము గలదు, ఇది పట్టుకోండి మీరు, ప్రతిఫలనము గలదు. ఇప్పుడు గదిలో, చీకటి గదిలో అద్దము వస్తువులు ఉన్నాయి. కిటికీలోంచి సన్నటి సూర్యకాంతి కిరణము వచ్చి ప్రవేశించింది, అది అద్దం మీద పడింది. ఓకే, ఇప్పుడు ఆ గదిలో ఏమున్నాయి? సూర్యుని యొక్క ప్రతిఫలనము అద్దమునందు కలదు. సూర్యుడు ఉన్నాడు అనద్దు, సూర్యుడు ఉండడం కాదు. సూర్యుడు ఉన్నాడా? సూర్యుని ప్రతిఫలనం ఉన్నదా? ప్రతిఫలనము గలదు. చిచ్ఛాయ. ఓకే, తర్వాత అద్దము గలదు, అది అంతఃకరణం. సో ఇంకా వస్తువులు ఉన్నాయి, అది దేహము వంటిది. కాబట్టి మీ లోపల చిచ్ఛాయ, చైతన్య ప్రతిఫలనము గలదు. ఓకే, తర్వాత దేహము కలదు. నేను అన్నప్పుడు ఆ నేను లోపల దేహము కూడా గలదు. సాక్షి గలదు, ఇప్పుడే చూశారు కదా, సాక్షి గలదు. అహంకారము గలదు. 4 ఐటమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ అహంకారమునకు దేహముతోటి తాదాత్మ్యం పెట్టారనుకోండి, కలగాపులగం పెట్టారనుకోండి, అది ఎలా ఉంటుందో చెప్పమంటారా? అనుభవము, నేను మగవాడు, నేను మనిషిని అనే అనుభవం ఉందా మీకు? అది అహంకారమునకు దేహమునకు తాదాత్మ్యం వల్ల వచ్చింది కాదు మరి. నేను పురుషుడను, నేను స్త్రీని, నేను తల్లిని, నేను బరువు మోస్తున్నాను, నేను 6 అడుగులు 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నాను, నేను 70 కేజీలు ఉన్నాను. వీటన్నింటిలో అహంకారము యొక్క తాదాత్మ్యము దేహంతో మీకు కనపట్టలేదు. అసలు ఈ అహంకారానికి, ఈ దేహంతో ఈ తాదాత్మ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ నుంచి వచ్చింది. పూర్వజన్మలో సుఖ పుణ్యము పాపము చేశారు, దానిని బట్టి ఈ దేహం పుట్టింది. ఈ దేహంతో ఇది నేను, నాది అని మనం బతుకుతూ ఉన్నాము. కాబట్టి ఈ పురుష దేహము, స్త్రీ దేహము, ఆ దేహంలో ఒకప్పుడు ఆరోగ్యము, ఒకప్పుడు అనారోగ్యము. అనారోగ్యం అయితే పూర్వకర్మ చెడ్డదన్నమాట, ఆరోగ్యం ఉంటే పూర్వకర్మ బాగుందన్నమాట. ఈ రకంగా ఈ కర్మ సంబంధంతో ఏర్పడిన ఈ దేహం ఏది కలదో, ఈ దేహముతో అహంకారమునకు తాదాత్మ్యము గలదు. ఒకటి తేలింది కదా. అహంకారము వేరు, అహం వేరు. ఓకే, అహంకారము అంటే నేను కర్తను, చేసేవాడను అని ఒక రకమైన ఒకంత పొగరు దాంట్లో ఉంటుంది, ఒకంత పొగరు. ఇప్పుడు చాలా వినయం, శంకరులు ఈ ప్రసంగం చేశారు గీతాభాష్యంలో. ఒక ఆయన ఉన్నాడు, చాలా వినయంగా ఉంటాడు, చాలా మంచివాడు, వినయశీలి, కానీ కర్మ చేస్తూ నేను కర్తను అనుకుంటాడు. కర్మ చేస్తూ నేను కర్తను అన్నాడంటే వినయము గలదు, ఆ సంగతి వేరు. అంటే పొగరు అది లేదు, కానీ ఒక్క పిసరు ఆ పొగరు ఉందంటారా లేదంటారా? ఎందుకంటే ఆ కర్త అనేది పట్టుకున్నాడా లేదా? కాబట్టి అది అహంకారము. ఆ అహంకారము ఈ దేహముతోటి మమేకమై నేను కర్తను అని వీడు అంటాడు. ఎందుకంటే కర్మ చేయాలంటే దేహం చేస్తుంది కర్మ.